మంచిది. చేరువచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమున కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆ ఆశ ప్రతి ఒక్కరిలో కూడా పరితపించే ఆశ ఏది తెలుసా? చివరి వరకు నా శ్వాస ఉన్నంత వరకు ఆ ఆశ దేవునితో తోడుగా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ పరితపించి ఉంటుంది కదా. ఆ పరితప్తమే ఈ దినాన దేవుడు మనతో దేన్ని మాట్లాడుతున్నాడో దాన్ని బట్టి మనము మాట్లాడగలుగుతున్నాం. అయితే దేవుని తోడు ఎందుకు ఈ విషయాన్ని పంచుకుంటున్నామంటే చూద్దాం. దేవుడు తోడుంటే ఏ విషయంలో కూడా మనకు విజయం సమకూరుస్తుంది. ఆ విజయాల్లో కూడా దేవుడు నీ ఆశీర్వాదాలు వెంబడి ఉంటాడని దేవుని యొక్క వాక్యాలు కూడా శిలపరుస్తున్నాయి. చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం చదవండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధికి తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా చాలు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడి తోడు. ఎందుకు దేవుని తోడు మనకి కావాలంటే అంధకార సంబంధమైన విషయాలపైన మనము మనసుంచుతున్నాం. ఈ అంధకార సంబంధమైన దేవునితో సమానం అంటే చీకటి బంధకాలతో సమానం, చీకటి సాంగత్యాలతో సంబంధం, మరియు ఈ లోకంలో ఉన్న ఆచారాలన్నిటితో సమానంగా ఎంచుకొని దేవుని సన్నిధానాన్ని మర్చిపోయి ఇదిగో బయటనే ఉండి దేవుని యొక్క సన్నిధానానికి రాలేక నాకు దేవుడు తోడున్నాడు, నేను దేవునికి తోడుగా నడుచుకుంటున్నానని నువ్వు పెదవులతో నువ్వు ప్రత్యుశ్రమిస్తున్నావు. కానీ నిజంగా ఆత్మ ప్రేరేపణ కలిగి ఆత్మ పరిపూర్ణ కలిగి దేవుడు నాకు తోడున్నాడు, ఏ కష్ట సమయమందు నాకు తోడుగా ఉంటాడు, తోడుగా నిలుస్తాడు అని నువ్వు అనుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడని లేఖనాల ద్వారా సెలవిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన లోకాచారాల విషయంలో కూడా మనతో పాటు నడిచేవారు పిల్లలు కావచ్చు, భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు. అయినప్పటికీ వీరి తోడు మాత్రం కొంతకాలమే. ఎంతకాలము? కొంతకాలం. ఎందుకు కొంతకాలం అంటే దేవుని ఆయుష్ మహా అంటే 40 సంవత్సరములు లేదా 60 సంవత్సరం. అది కూడా ఆయాసకరము, దుఃఖకరము 70 సంవత్సరాల వరకు నీ ఆశను పొడిగించాడు. ఎందుకు ఈ ఆశను పొడిగించాడంటే నీవు నేను చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టే దేవుడు మన ఆయుష్ను తగ్గించడానికి ఆస్కారం కలిగింది. ఇదిగో చాలామంది భక్తులు ఉన్నారు, చాలామంది భక్తులు కూడా 900 సంవత్సరాలు బతికి ఉన్నారు, 900కు పైగా బతికి ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇలా బతికి ఉన్నారంటే దేవుడు వాడి ఎడల తోడుగా నిలిచాడు కాబట్టి, వారు చేసినటువంటి క్రియలు కూడా దేవునికి ప్రీతికరంగా ఉన్నాయి కాబట్టి వారు తోడుగా దేవుడు వెన్నంటుంటూ నడిపించాడు. అందుకే చూద్దాం, మరోసారి చదవండి అది. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేతును. ఈ విశ్రాంతి అనే పదం ఎప్పుడు వస్తుంది మనకి? మరణం తర్వాత కదా. ఓహో, ఈ లోకంలో ఉన్నంత కాలము నువ్వు బాగానే బతికి ఉన్నావు, ఈ లోకంలో ఉన్నంత కాలము అందరు చెడు గుళ్ళు చూసావు, అందరు బాగోగులు చూసినావు. మరి ఈ లోకములో అనేకమైన పాటను మనసుంచుకొని ఇదిగో నువ్వు ప్రభు చిత్తములో నెరవేరకుండా, ప్రభు యొక్క పరిచర్యను కొనసాగించుకోకుండా, ప్రభు యొక్క మరియు మలినాన్ని నువ్వు అంటించుకోకుండా ఈ లోకంలో ఉన్న వాటిపైన మనసుంచుకొని నీ జీవితాన్ని పతనం చేసుకొని నువ్వు వెళ్ళిపోయినావు కదా. ఇదిగో నాకు తోడు ఎవరుంటారు నువ్వు నేను కూడా చింతిస్తున్నావా? ఆ తోడు దేవుడు ఉండడానికి గుర్తెరిగి నువ్వు గ్రహించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను వెన్నంటుండి నడిపించడానికి ఆస్కారం. ఇదిగో ఇశ్రాయేలు జనాంగం పట్ల కూడా దేవుడు నడిపించాడు, అనేక రాజులు కూడా ఎన్నుకున్నాడు. ఇదిగో మరి ఆ రాజుల సైతం అందరూ కూడా ఇదిగో ఇశ్రాయేలు జనాంగం పట్ల ఉన్నటువంటి మరియు దేవుని యొక్క పక్షపాతం ఎలా ఉందో తెలుసా? వారి నడక ప్రయాణం అంతట్లో కూడా వారికి తోడుగా ఉండి వారి జీవిత గమ్యాలను చేర్చుకునే వారికి దేవుడు వారికి తోడుగా నిలిచాడు. ఎందుకు ఆ తోడు నిలిచాడు? అనేక భక్తులను ఎందుకు వాడుకున్నాడంటే నేను ఆ జీవితంలో ఒడిదుడుకులు కావచ్చు, శ్రమలు కావచ్చు, శోధన కావచ్చు, చీకటి బంధకాలతో నువ్వు కొట్టిమిట్టి ఆడి ఉండొచ్చు. వాటిని బట్టే ఆ శిల జనాంగం పట్ల ఇదిగో అనేకులు కూడా కూలిపోయారు, రాలిపోయారు.
ఇసుక రేణు వలె ఎలా రాలిపోయారో ఆ రీతిగా వారు రాలిపోయారు. ఎందుకు రాలిపోవడానికి కారణం ఏంటంటే వారి ప్రవర్తన దేవుని ఎదుట సరిగా లేదండి, కనుక వారు రాలిపోజేశారు. అందుకే మనము కూడా మన ప్రవర్తన దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి తోడుగా ఉన్నామా, దేవుని యొక్క యథార్థమైన జీవితాల్లో మనం కొనసాగించే వారిగా ఉంటున్నామా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మన యథార్థత జీవితంలో దేవునికి తోడుగా ఉండకోకుండా మన మనుషులకు పైరుచకంగా అంటే పైకి భక్తిలా కనిపించుకుంటూ మన రూపాన్ని ధరించుకొని లోపల ఉన్నటువంటి స్వభావాన్ని పోగొట్టుకోకుండా దేవునికి అంగీకృతమైనది ఏది అర్పించినా కూడా అది వ్యర్థమే అవుతుంది. అందుకే ఫస్ట్ ఏం మారాలి? మన హృదయం మారి హృదయంలో ఉన్నటువంటి అంతరంగ స్వభావాన్ని పరిశీలించే వారు ఎవరో కాదు, మనుషులు కాదు, నీ బంధువులు కాదు, నీ భర్త కాదు, నీ పిల్లలు కాదు, దేవుడు. ఆ హృదయాంతరంగాలను ఎరిగిన వాడు ఎవరు? దేవుడు. అందుకే నీ హృదయం నువ్వు మార్చుకొని దేవుని వైపు, దేవుని యొక్క సన్నిధానం వైపు నువ్వు త్రిప్పుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ నా ఎడల గొప్ప అద్భుతాలు చేస్తాడు. అందుకే అనేక భక్తులతో కూడా దేవుడు వాడుకోబడ్డాడు. ఎందుకు? అనేక భక్తులను కూడా మరియు దేవుని యందు మీరు దిగో నా సన్నిధానం నీకు తోడుగా ఉన్నట్టు నా సన్నిధి ఎక్కడ ఉందో తెలుసా? నీ హృదయం అనే ఆలయములో నా సన్నిధి నీకు ఉన్నది. ఆ హృదయంలో ఉన్నటువంటి చెడు, చీకటి, వ్యసనము, కోపము, దురాశ, ఈ లోభం, ఇవన్నిటినీ తీసివేసుకొని నువ్వు జీవించినట్లయితే ఈ సన్నిధే నాకు తోడుగా వస్తుంది, నీ నాకు తోడుగా ఉంటుందని దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా మరియు అనే మాటలు హెచ్చరిస్తున్నాడు. మనము కూడా దేవుని యొక్క మాటల్లో మనము పెడచే పెట్టుకోకుండా దేవుని యొక్క పరిత్యాగ పత్రాన్ని పరిశీలించుకొని, ఇదిగో నా జీవిత కాలంలో ఇది వరకు నేను చేసినటువంటి నా క్రియలు దేవునికి అయిష్టంగా ఉన్నవే, దేవునికి విరుద్ధంగా ఉన్నాయే, దేవునికి కోపిష్టంగా నేను కలిగజేశానా, దేవునికి దురదృష్టితో కలిగజేస్తున్నానా, లేకుంటే నా ప్రవర్తన బట్టి నన్ను దేవుడు నన్ను ఆశీర్వదించలేకపోయాడా, లేకుంటే నా కీడుని బట్టి నేను దేవుడు నాకు ఆశీర్వదించలేదా అని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు మళ్ళీ నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా మరణాంతం వరకు దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఎప్పుడైతే నీవు మరణం కమ్ముచున్నావో అప్పుడు దేవుని యొక్క మాటలు నీలో హృదయంలో భద్రపరుచుకొని నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది. ఒకవేళ ఈచకంగా ఈ లోకంలో ఉన్న వాటిపైన మనసించుకొని నీవు దేని వైపు త్రిప్పుకోకుండా నీ అడుగుజాలను వెంబడించుకుంటూ దేవుని యొక్క అడుగును మర్చిపోయినట్లయితే ఖచ్చితంగా ఏమైపోతాం? దూరస్థలం అయిపోతాము, శాపగ్రస్తులం అయిపోతాము. ఆ శాపానికి లోనై ఈ లోకములో నీవు నీ పతనాన్ని, జీవితాన్ని నాశనం చేసుకునేవాడుగా ఉంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధానంలో మనము దేవుని యొక్క హృదయాన్ని పరిశీలించుకున్నట్లయితే, ఇదిగో నీ హృదయాన్ని విప్పి, ఇదిగో ప్రభా నా జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి, మరి చీకటి బంధకాలతో నేను కొట్టిమిట్టాడుతాను, నా పాప జీవితాన్ని నేను భరించలేకపోతున్నాను, వీటన్నిటి తోడుగా నాకు నీ తోడు కావాలి ప్రభువా, వీటిని విడిచిపెట్టాలంటే నీ తోడు నాకు కావాలి అని నువ్వు గుర్తెరిగి జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ వెంటే ఉంటాడు, నీ తోడై కూడా నడుస్తాడు. ఇశ్రాయేలు జనాంగం పట్ల కూడా ఎందుకు వారు అంతగా కూలిపోయారంటే వారి హృదయాలు బొత్తిగా చెడిపోయాయి కాబట్టి వారు ఇసుక రేణు వల్ల వారు కూలిపోయారు. అందుకే నువ్వు నేను కూడా కూలిపోకుండా దేవుని యొక్క మార్గంలో నడచాలంటే ఆయన తోడు ఖచ్చితంగా మనము ఎంచుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి ఇంకో మాట, శత్రువులపై విజయం పొందగలం. మన శత్రువు ఎవరు? చీకటి బంధకాలతో సాంగత్యం చేసినటువంటి వాడే. ఎవరు? అపవాది. ఈ అపవాది శత్రువులో మనము కొట్టుమిట్టాడు మన జీవితాలను. కుటుంబంలో సంతోషమే లేక, మరియు పిల్లల్లో సంతోషమే లేక, ఇదిగో అప్పుల బాధ తాకలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నావా? ఇదిగో నీ జీవితంలో అనేకమైన దుర్భర్య మత్తు పానీయాలకు బానిసై నీ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావా? ఇదిగో నువ్వు చేసినటువంటి క్రియలు, నీ శరీర క్రియలు దేవునికి విరుద్ధంగా ఉన్నాయి, ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకే ఈ శత్రువులపైన విజయం పొందాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నీ హృదయంలో ఉంచుకున్నప్పుడే ఆ శత్రువులపైన విజయాన్ని పొందుకుంటావని దేవుని యొక్క వాక్యము చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనం. సింహం యొక్కయు బలము నుండి
ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిప్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. ఎందుకు ఈ మాట? శత్రువులపై విజయం పొందడానికి. దావీదు చిన్న పిల్లవాడు, ఇదిగో ఫిలిప్తీయుడు, ఇదిగో 7 అడుగులు ఉన్నటువంటి వ్యక్తి. ఆ ఫిలిప్తీయుని ముందు ఉన్నటువంటి దావీదు చిన్నవాడు. ఎందుకు చిన్నవాడు బాలుడుగా ఎంచబడాడు అంటే ఆ బాలుడు వల్లే దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆ ఫిలిప్తీయుడు చూడడానికి చాలా ఎత్తుగా మరియు మందంగా చాలా అరుదుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి పైన దేవుడు ఎందుకు ఈ విజయాన్ని అంటే దేవుని యొక్క సన్నిధానంలో పెరిగినటువంటి దావీదు, గొర్రెలు కాచుకుంటున్నటువంటి వ్యక్తి దావీదు తన జీవితాన్ని ఎందుకు మలుచుకున్నాడు దేని వైపు అంటే తన హృదయ ఆలోచనలు దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నాయి కాబట్టి. అందుకే ఆ ఇష్టాన్ని దేవునితో మలుచుకున్నాడు. ప్రభా, నేను గొర్రెలు కాచుకున్నవాడు, నాకు ఈ సాధ్యమా? నేను గొర్రెలు కాచుకుంటుంటూ నా జీవితాన్ని సాగిస్తున్నాను. ఇదిగో నా తండ్రి యొక్క ఆజ్ఞ నేను మీరకుండా నా అడుగుజాడలను నీతో వెంబడిస్తున్నాను. చీకటి తెలియదు, నాకు అంధకారం తెలియదు. ఇదిగో ఈ గొర్రెలను మేపుకుంటూ నా జీవితాన్ని పతనం చేసుకుంటున్నాను కదా. నాకెందుకు తోడుకొచ్చావంటే, దావీదు నీ హృదయము నేను పరిశీలించాను, నువ్వు యథార్థవంతుడువు. ఇదిగో నీవు గొప్ప రాజుగా ఉండాలంటే నీ హృదయాన్ని నేను పరిశీలన చేశాను. నీ హృదయంలో ఉన్న అంతరంగ స్వభావాన్ని పరిశీలించాను. ఇదిగో చెడు వ్యసనాలు నీలో లేవు, ఇదిగో వ్యభిచారం నీలో లేదు, ఇదిగో నీకు దొంగతనము లేదు, ఇదిగో నీ జీవితంలో ఏక పాప కల్మషము లేదు. వాటన్నిటిని నువ్వు వదులుకొని జీవించి ఇదిగో దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నావు. అందుకే నీకు విజయాన్ని సమకూరుస్తున్నాను. ఈ విజయం ఎన్నటికీ కూడా నువ్వు చెరిపివేసుకోలేవు. అందుకే ఆ ఫిలిప్తీయుని పైన దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. నేను ఆ విజయం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఒకవేళ నీవు చీకటితో బంధకాలతో నువ్వు ఇదిగో నా జీవితం ఇదే, నా జీవితంలో విజయం లేదు, నా జీవితానికి ఫలితము లేదు నువ్వు అనుకుని జీవిస్తున్నట్లయితే, ఆనాడు దావీదు కూడా ఈ రీతిగా అనుకున్నట్లయితే దావీదు కూడా హతమైపోయేవాడు. అందుకే ఎలుగుబంటులను పంపించాడు మరియు సింహాలను పంపించాడు. అయినప్పటికీ వారి నోరులన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడు? మూసివేయించబడ్డాడు. ఇదిగో నువ్వు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆపత్కాలం మందు నువ్వు మొరపెట్టు. ఇదిగో నువ్వు ఆపత్కాలంలో ఏవైతే మొరపెడుతున్నావో వాటిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం పట్ల ఉన్నటువంటి మేలుని మీకు కూడా సమకూరుస్తున్నాను దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పటికీ కూడా దేవుడు నిన్ను నన్ను మర్చిపోడు. తల్లి గర్భంలో పిండము కాకమునిపై నిన్ను నీ స్థితిగతులు ఎరిగినవాడు. ఇదిగో భూమిపై నిన్ను ఏ పైకి ముందు నీ స్థితిగతులు ఎరిగినవాడు దేవుడు. అందుకే నీవు ఇంకా నీ కనుపాపలు, నీ పిండము, నీ గుండె ఇవన్నిటిని ఏర్పడకముంచే దేవుడు నేను ఆ పరిస్థితులను చూసినవాడు. అందుకే దేవుని యొక్క మందిరంలో ఉన్నట్లయితే ఇదిగో దేవునితో సాంగత్యం చేస్తున్నట్లయితే శత్రువులపై విజయం పొందాలంటే నువ్వు నీ హృదయాన్ని మార్చుకోవాలి. బాలుడైన సమూయేలు కూడా మరియు తన జీవితంలో దేవునికి అర్పణంగా మార్చుకున్నాడు. దావీదు కూడా తన జీవితాన్ని మలుచుకున్నాడు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితాల పట్ల ఎందుకు ఈ విజయానికి మనము అర్హులుగా కాలేకపోతున్నాం, ఎందుకు ఆ విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నాం అన్నట్లయితే ఖచ్చితంగా ఆ విజయానికి అపజయానికి కారకులు ఎవరో తెలుసా? నీ యొక్క హృదయ ఆలోచనలే నీకు అపజయాన్ని చేకూరుస్తున్నాయి. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు దేవునికి సరిగా ఉన్నట్లయితే ఆ విజయాన్ని నువ్వు పొందుకుంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. శత్రువుల పైన విజయం పొందగలం ఎప్పుడు? దేవునికి అనుగుణంగా ఉన్నప్పుడు, దేవుని యొక్క మార్గాన్ని వెడిలిపోకుండా అనుసరించి జీవించినప్పుడు ఆ విజయాన్ని పొందుకుంటాం. మన శత్రువు ఎవరు? అపవాది. ఈ అపవాదమైన సంబంధమైనటువంటి కార్యాలే తెలుసా? చీకటితో జరిగేటువంటి క్రియలు, వ్యభిచారం కావచ్చు, అబద్ధం కావచ్చు, దూషణ కావచ్చు, కోపం కావచ్చు, వీటన్నిటిని నువ్వు విడిచిపెట్టి ఆ శత్రువులపైన విజయాన్ని పొందుకోవాలంటే నీ హృదయంలో ఉండాలి, వాక్యం ఉండాలి. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా,
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. చూడండి, దేవుని యొక్క వాక్యములో ఇంత అద్భుతమైనటువంటి మలినాలు ఉన్నప్పటికీ ఎందుకు వాక్యానుసారంగా నువ్వు జీవించలేకపోతున్నావు? ఎందుకు దేవునికి అనుగుణంగా నువ్వు విజయాన్ని పొందుకోలేతున్నావు అంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలంట? ప్రార్థన పరుడిగా ఉండి ఆ శత్రులకు అపజయాన్ని ఇచ్చేవాడిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే శత్రులపైన విజయాన్ని ఇచ్చి మరియు దావీదుకు గొప్ప బహుమానం ఇచ్చాడు. అలాంటి బహుమానం నువ్వు నేను పొందుకోవాలనుకుంటే చూడండి, మన హృదయాంతరంగంలో ఏమి ఉండాలంట? దేవుని యొక్క వాక్యం ఉండాలి. రెండవ చూద్దాం, మనము స్థిరపడదాం. ఒకవేళ మనం ఈ జీవితకాల వ్యవధిలో నీకు డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, మరియు రాజకీయ బలం ఉండొచ్చు. వాటి అన్నిటితో పాటు నువ్వు స్థిరపడ ఉండొచ్చు. ఆ స్థిరపడటం కొంతకాలమే. ఎంతకాలము? కొంతకాలం. ఎందుకు ఆ స్థిరపడటం అంటే ఇదిగో ఈ లోకంలో ఉన్న వాటిపైన నువ్వు కొంతకాలమే స్థిరపడి ఉండొచ్చు. అందుకే మన స్థిరమైన పట్టణం ఎక్కడుందంట? పరలోక రాజ్యంలో ఉంది. ఆ రాజ్యానికి మనం ఎలా ఉండాలంట? సిద్ధపడేవాడిగా ఉండాలి. ఆ సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే అక్కడే మనం స్థిరపడదామని మనము గుర్తిరిగి జీవించే వారిగా ఉండాలి. చూడండి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 38వ వచనం చదవండి. నేను నీకు ఆజ్ఞాపించేంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనినెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. ఇశ్రాయేలు జనాంగం ఎవరు? దేవుని యొక్క మార్గాన్ని నడిచిన వారు, దేవుని యొక్క దృష్టికి యథార్థంగా మరి ప్రవర్తించి వారి దృష్టిని కూడా దేవునికి అనుకూలంగా మార్చుకున్నారు. ఇదిగో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నీకు ఆజ్ఞాపించేంతయు నువ్వు వినాలి. నేను ఏదైతే వాక్యాన్ని నేను కాదు చెప్పేది, దేవుని యొక్క ప్రత్యుత్తరం ఇచ్చినట్టు వాక్యాన్ని నువ్వు ప్రజలింప చేసుకోవాలి. ఇదిగో ఆ పిల్లవాడు చెప్తలేడు, ఇదిగో దేవుని యొక్క వాక్యమే నా నోట పలికిస్తుంది కదా, ఆ వాక్యమే దేవుడు నాతో పలికిస్తున్నాడు. ఇదిగో నా హృదయాన్ని మార్చుకోవాలి, నా బంధకాలను మార్చుకోవాలి, నా చీకటి బంధకాలను తొలగించుకొని దేవునికి అనుగుణంగా నేను మార్చుకోవాలి, నా మార్గాన్ని విడుచుకోవాలి. ఇదిగో నా మార్గం వంకటింకరగా ఉన్నవే, చెడుకు వ్యసనంగా ఉన్నవే, చెడు సాంగత్యాన్ని కలిగి జీవిస్తున్నవే, ఆ మార్గాన్ని విడుచుకొని దావీదు అనే సేవకుడు ఏ రీతిగా అయితే ప్రభవించుకున్నాడో అలాంటి అనుకూలమైన మార్గాన్ని ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబాన్ని కూడా శాశ్వత కాలం వరకు విడుచుకోకుండా, ఇదిగో నువ్వు చనిపోయిన నీ పిల్లలకు కూడా దేవునికి ఆశీర్వాదము వెంటగట్టు జీవిస్తుంది. ఇదిగో మనము కూడా ఆ వెంబడి నడవాలంటే పిల్లలకు మనం ఏం నేర్పించాలి? మంచి వాక్యాన్ని నేర్పించుకోవాలి. ఆ వాక్యంతో పాటు ప్రార్థన కలిగి జీవితాన్ని మనం నేర్పించినప్పుడే అప్పుడే మనం స్థిరపడతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నేను నీకు ఆజ్ఞాపించినంత నువ్వు విని నా మార్గం అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్టు నా కట్టడలను ఆజ్ఞలను గైకొనిడలా అని నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి, దావీదు కుటుంబాన్ని ఎందుకు శాశ్వత కాలం విలువనంటే ఇదిగో దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదు యొక్క హృదయంలో ఏక చెడు తలంపులు ఉన్నప్పటికీ దావీదు యొక్క పరిత్యాగ పెద్దన దేవునికి అంకిత భావాన్ని ఏర్పరచుకున్నాడు. ఇదిగో ప్రభా, నా జీవిత కాల వ్యవధిలో నేను నిన్ను వెంబడిస్తున్నాను, నా జీవితంలో ఏ ప్రతి ఒక్క అవసరం వచ్చినా కూడా నీకు మొర పెడతాను, నా మొర నువ్వే ఆలకించేవాడవు, ఇదిగో నాకు సహాయం చేసేవాడు నువ్వే, ఇదిగో చీకటి బంధకాలను నన్ను విడుదల పొందేవాడవు నీవే అని దావీదు తన హృదయాలోచన అనుకున్నాడు. అందుకే దేవుని యొక్క ఆజ్ఞలను మర్చిపోలేదు. ఆ ఆజ్ఞలతో పాటు దేవుని యొక్క సాంగత్యాన్ని కూడా పెంపొందించుకున్నాడు. ఎందుకు? నేను స్థిరపడాలి, ఇదిగో నా స్థిరత్వం దేవునికి అంకితంగా ఉండాలి, ఇదిగో నా స్థిరత్వము దేవుని యొక్క మలినాన్ని నేను కడుక్కోవాలి, దేవుల్లో నేను కడుక్కోవాలి, నా పాపాన్ని కూడా విడిచిపెట్టుకోవాలి, నా పాపంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవునికి అయిష్టకరంగా ఉండకూడదు, దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి. నా పాపాన్ని విడిచిపెడుతున్నాను, ఈ క్షణం అందే దేవునికి నేను ఇష్టపూర్వకంగా జీవించాలని ఒక తీర్మానము కలిగి ఉన్నాడు. అందుకే దావీదు కుటుంబం ఏమైందంట? శాశ్వతంగా అంటే
ఆ శాశ్వత కాలం వరకు ఆ కుటుంబము స్థిరపడ్డట్టుగా దేవుడు అభివృద్ధి చేశాడు. అందుకే నేను ఆ కుటుంబం కూడా ఏ రీతిగా ఉన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ దేవునికి ఇష్టపూర్వకంగా లేనట్లయితే ఇక నుంచైనా కూడా ఇదిగో నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఈ మనుషుల సాయం కొంతకాలమే, ఇదిగో ఈ బంధువుల సాయం కొంతకాలమే, ఇదిగో స్నేహితుల సాయం కొంతకాలమే అయినప్పటికీ, వీరి సాయం కొంతకాలమే అయినప్పటికీ, ఇదిగో నా దేవుడు శాశ్వత కాలం వరకు నాకును నా పిల్లలకు తరతరముల వరకు తన స్థిరత్వాన్ని కలుగజేస్తున్నాడు కదా. ఆ స్థిరత్వంలో నేను మెలగాలంటే తన యందు విశ్వాసం ఉంచినప్పుడే ఆ స్థిరత్వం కలిగి ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే మనం కూడా ఆ స్థిరపాటు మనం కలిగి ఉండాలంట్లయితే దేవుని దృష్టికి అనుకూలమైన దానిని మనము వెంబడించాలి. ఒకవేళ దేవునికి ప్రీతికరంగా కాకుండా ఇదిగో విగ్రహారాధన వైపు, ఇదిగో చెడు మార్గాల వైపు నువ్వు తిప్పుకున్నట్లయితే నీ జీవితము మధ్యలోనే పతనం అయిపోతుంది. అందుకే ఆ పతనం కాకుండా ఇదిగో 2020 సంవత్సరాల కిందటే నా కొరకు దేవుడు తన ప్రాణాన్ని సిలువలో పరిత్యాగం చేశాడు. ఎందుకు? నీవు నేను కూడా స్థిరులుగా ఉండాలి. దేవుని యందు స్థిరత్వాన్ని కలిగి జీవించినప్పుడే మనం కూడా స్థిరపడతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇంకో మాట చూద్దాం. మొట్టమొదటిది ఏంటి? శత్రువులపైన విజయం పొందగలం. రెండవది మనము స్థిరపడదాం. ఇక్కడ చూద్దాం. మూడవది అడుగు పెట్టిన ప్రతి స్థలంలో విజయం పొందుతాం. చూద్దాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం చదవండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. ఇది బాయినల్. ఇక్కడ ఇశ్రాయేలు రాజులు ఏల కుమారుడైన హోసేయ ఏలుబడి 3వ సంవత్సరం అందు యూదారాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు, చూడండి బాయినాలి, అతడు ఏలన ఆరంభించినప్పుడు 20 ఏళ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలను. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించుచున్నాను. ఇక్కడ దావీదు కుటుంబాలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు కుటుంబంతో పాటు ఏ రీతిగా అయితే తన స్థిరత్వాన్ని కలిగి నీతిని జరిగించారో అదే రీతిగానే ఇక్కడ కూడా మరియు కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటల్లా అతడు జయము పొంది చూడెను. ఎవరితని? దావీదు. ఎందుకు ప్రతి స్థలంలో విజయాన్ని పొందుకోనంటే దేవునితో యథాదృష్టిగా నడుచుకున్నవాడు, దేవుని యొక్క భావాలను ఎరిగినవాడు, దేవుని యొక్క భావజాలను అనుగ్రహించినవాడు, దేవుని యొక్క భావాలను గ్రహించుకొని ఇదిగో ఆ భావజలం నాలో ఎందుకు లేదు, ఆ భావజలాన్ని కట్టుకొని నేను ఎందుకు దేవునితో సవాసం చేయలేకపోతున్నాను, ఈ భావజాలమే నాలో ఉన్నట్లయితే ఇదిగో దేవుడు నాతో కూడా మాట్లాడతాడు కదా అని నువ్వు అనుకొని దేవునికి మొరపెడుతున్నట్లయితే దావీదుతో మాట్లాడినటువంటి దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు? దేవుని దృష్టిలో దావీదు యొక్క హృదయము యథార్థంగా ఉంది కాబట్టి. అందుకే నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలమందు నేను విజయాన్ని పొందిస్తాను, ఆ విజయమే ఆశీర్వాదంగా మార్చబడుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా మన సరిహద్దులు ఎలా ఉన్నావో, ఒకవేళ మనం ఏ రీతిగా స్థిరపడుతున్నామో, మన స్థిరత్వాన్ని కలిగి మనం దేవునికి ఎందుకు మొరపెడతలేమో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎందుకు దావీదుకి ప్రతి స్థలం మంది విజయాన్ని సమకూర్చాడంటే తన జీవితాన్ని అంతటి కూడా దేవునికి ధారపోసుకున్నాడు. ఇదిగో నన్ను పుట్టించిన నా దేవుడు నన్ను పోషించాడా, నన్ను పుట్టించిన నా దేవుడు ఎందుకు నన్ను విలువడా అని తను అనుకోలేదు. ఎప్పుడు కూడా దేవుని యొక్క అడుగుజాడలను, దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకొని యథార్థంగా ప్రవర్తించాడు. అందుకే తాను కూడా ఒక గొప్ప రాజుగా ఉన్నప్పటికీ తన అభిషేకాన్ని పొందుకొని దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటూ పోయినప్పటికీ విజయాన్ని పొందుకున్నాడు. మనం కూడా అట్టి విజయాన్ని పొందుకోవాలంటే దేవుని యొక్క మార్గాన్ని వెడలిపోకుండా దేవుని యొక్క సాంగత్యాన్ని పెంచుకొని దేవుని యొక్క స్వారూప్యంలో కడగబడి దేవుని యొక్క మలినాన్ని మనము అంటించుకొని జీవించినట్లయితే ఖచ్చితంగా నువ్వు నేను కూడా స్వస్థపరిచే వారిగా ఉంటాము. స్వస్థపరిచి ఆ విజయాన్ని పొందుకునే వారిగా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము కూడా దావీదు వలె
మన హృదయాన్ని మార్చుకొని ఇదిగో ప్రభువుకి మొరలెడదాం. ప్రభువా, నా జీవిత కాల వ్యవధిలో దేవునికి నేను నీకు అయిష్టపూర్వకంగా జీవించగలిగానేమో, కానీ ఇక నుంచి నన్ను సృష్టించిన వాడవు నువ్వే. ఇదో తల్లి గర్భంలో పిండతూతి కాకమునిపై నన్ను నా స్థితిగతులు ఎరిగిన వాడవు. నా స్థితి అంతటిని కూడా పరిశీలన చేసావు, పరీక్షించావు. ఇదిగో ప్రభా, వీటన్నిటిని బట్టి చూస్తే నా హృదయ ఆలోచనలు నీకు విరుద్ధంగా ఉన్నాయేమో, ఆ విరుద్ధాన్ని తీసివేసుకొని, నా చెడు ప్రవర్తన తీసివేసుకొని నీకు ఇష్టపూర్వకంగా జీవించడానికి నాకు సహాయం చేయ ప్రభు అని రాజుల సైత్యము కూడా మొరపెట్టినప్పటికీ వారి సైతాన్ని మార్చగలిగిన శక్తిమంతుడు ఎవరు? నా దేవుడు. అందుకే నేను ఆ దేవుడు ఎవరు? యేసు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని వినేటప్పుడు వినండి, మా వాక్యం మరలా దొరకదో తెలియదు, కానీ మన జీవితాలను బాగుపరుచుకునేది వాక్యమే. మన జీవితాలను సరిబాటు చేసేది కూడా వాక్యమే. దిద్దుబాటు చేసేది కూడా వాక్యమే. నీ కుటుంబాన్ని పోషించేది కూడా దేవుని యొక్క వాక్యమే. జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది ఏది? శత్రువులపైన విజయం పొందగలిగాం. రెండవది, మనము స్థిరపడదాం. మూడవది, అడిగి పెట్టిన ప్రతి స్థలంలో విజయాన్ని పొందాం. నాలుగవ విషయం చూద్దాం, కీడు నుండి తప్పించబడదాం. ఆ కీడు ఏమో చూసుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. యెబెజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిక్షేమంగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఇక్కడ యెబెజు చూద్దాం. యెబెజు యొక్క జీవితంలో మంచి యవనుడు. తను సరిహద్దులు పరిశీలన చేసుకుంటే, ఇదిగో నా జీవిత కాలంలో, యెబెజు యొక్క జీవిత కాలంలో ఉన్నటువంటి మరి చెడు సంగతిని విడిచిపెట్టాడు. చెడు స్వభావాన్ని అంటుకట్టుకోకుండా ఇదిగో దేవునికి నిందారహితుడై, ఇదిగో ప్రభా, నా జీవితకాల వ్యవధిలో నేను రాజుగా ఉన్నప్పటికీ ఏనాడు నేను గర్వించలేదు, నా జీవితాన్ని కూడా పతనం చేసుకోలేదు, నా జీవితంలో ఒడిదుడుకులు నేను అంటుకట్టి జీవించలేదు ప్రభా. ఇదిగో నీకు ఇష్టపూర్వకంగా నేను నీ వెంట నడవసాగాలంటే ప్రభా, నీ ఆశీర్వాదం నాకు ఖచ్చితంగా కావాలి. ఆశీర్వాదం ఎలా ఉంటుంది తెలుసా? నీ పిల్లలకు తరతరముల వరకు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటాం. అట్టి ఆశీర్వాదం పొందాలంటే మనము ఏ కీడుకు కూడా మనము చోటు ఇవ్వకుండా, ఏక అపవాద శక్తికి మనము చోటు ఇవ్వకుండా, ఇదిగో దేవుని యొక్క మార్గాన్ని వెడలిపోకుండా దేవుని యొక్క మార్గంలో మనము నడుచుకున్నట్లయితే ఆ కీడు మనకు రాజేసి వచ్చేది కూడా దేవుడు దాన్ని తూచివేస్తాడు. అంటే రానియకుండా నీకు హడ్డుగా ఉంటాడు. ఆ అడ్డే క్రీస్తు అనే హడ్డుగా నీకు వచ్చి నీ ఆశీర్వాదాలకు తోడుగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యవనుడు ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి సూచక్రియల గురించి దేవునికి మొరపెట్టాడు. ఎదుగో ప్రభా, ఇశ్రాయేలు జనాంగం పట్ల నేను చేసినటువంటి మరియు ఏ ప్రార్థన కలిగి నేను జీవించాను ప్రభా, ఇశ్రాయేలు జనాంగం పట్ల ఏ కీడు రాకుండా నువ్వే వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు దయచేది ప్రభు అని ఆ కీడు రాకుండా మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ఇశ్రాయేలు పట్ల కీడు రాకుండా వారికి గొప్ప విజయాన్ని సమకూర్చాడు. నువ్వు నేను కూడా ఆ విజయాన్ని పొందుకోవాలంటే ఎలా ఉండాలంట? దేవునికి ఇష్టపూర్వకంగా మనం జీవించినప్పుడే ఆ కీడు మన ఇంటికి రాకుండా దేవుడు తప్పింపచేస్తాడు. ఒకవేళ దేవునికి ఇష్టపూర్వకంగా నువ్వు జీవించినట్లయితే ఆ కీడు నిన్ను వెంబడిస్తుంది, నిన్ను ఆఖరికి మరణాంచుల వారికి తీసుకుపోయి నిన్ను పతనం చేస్తుంది. అప్పుడు నువ్వు ఈ లోక దృష్టిలో చనిపోయి ప్రభు యొక్క దృష్టిలో నువ్వు శిక్షకు పాత్రుడవుతావు. అప్పుడు ఏమైపోతుంది? కాలని అగ్నిగుండంలో నువ్వు మళ్ళా మాడిపోతుండవు. అప్పుడు నీ జీవితం ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. అందుకే మనం చూస్తుంటాం, బీదలాజరైన ధనవంతుడు ఈ లోకంలో ఉన్నంత కాలము గర్వించాడు, డబ్బును హోదాను చూసుకొని గర్వించాడు. గర్వించిన హృదయం ఏమైపోయింది? అక్కడికి దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా లేక తాను ఈ లోకములో సుఖంగా జీవించాడు, సుఖభోగాలు అనుభవించాడు. అన్నిటిని అనుభవించి చివరికి తన
ప్రాణాన్ని పోయే ముందు కూడా అనుభవించుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. తర్వాత తన జీవితం అంతటి కూడా ఏమైపోయింది? దేవునికి అయిష్టంగా జీవించి గర్వంగా గౌరవపడి జీవించాడు. కాబట్టి తాను జీవితాన్ని పతనం చేసుకున్నాడు. అందుకే లాజరు జీవితాన్ని మనం జీవించినట్లయితే మనము కూడా మన జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు నింపి ఏ కీడు రాకుండా నీకు నాకు దయచేస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడు అట్టి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రసంగి మామ ప్రార్థన ఏకీభవిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఒక ప్రార్థన. బి సెంటర్లో దినేష్ కుమార్ అనే బాబు మందాయి కర్నూలు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ బాబు గురించి ప్రతి ఒక్కరు మొరపెట్టాలని ప్రార్థన తెలియజేస్తున్నాం. బి సెంటర్లో దినేష్ అనే బాబు మందాయి కర్నూలు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ బాబు గురించి ప్రతి ఒక్కరు మొరపెట్టాలని ప్రార్థన తెలియజేస్తున్నాం. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. రాత్రికాలం అంతా కాచి అప్పుడు మంచి నిద్ర ఇచ్చి చురుకైన మెలకు వచ్చి నీ సన్నిధానం చేర్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్తోత్రం దేవా. నీ దాసునితో